హాయ్ అండి. ఇది మంగళగిరి పానకాల నరసింహస్వామి తిరునాళ్ళము 12వ తేదీ నైట్ స్వామివారి ఊరేగింపు. ఈరోజైతే స్వామి తర్వాత కృష్ణుడు ఊరేగింపు అలా రెండు చేశారు. అంటే అది ఏంటి అనేది క్లియర్గా అయితే తెలియదు. మేము ఈ సంవత్సరం ఈ ఇయర్ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు అవి చూడడము, ఇంకా తెలిసిన వాళ్ళు చెప్తే సరే చూద్దామనేసి వెళ్ళాము. నైట్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము వెళ్ళేసరికి స్వామివారు అయితే టెంపుల్ లోపల నుంచి బయటికి వచ్చారు. అదే ఉత్సవ విగ్రహాలు అవి ఊరేగింపుకైతే బయలుదేరాయి. ఇంకా దాని ముందు బాణసంచ అవన్నీ కాలుస్తూ వేలాది మంది భక్తులతో ఆ గుడి ప్రాంగణం అంతా చాలా ఉత్కంఠ కోలాహలంగా బాగుంది. ఇంకా నెక్స్ట్ 13వ తేదీ వచ్చేసి స్వామివారి కళ్యాణము, నెక్స్ట్ 14వ తేదీ వచ్చేసి రథోత్సవము, ఇంకా తిరునాళ్ళు అయితే ముగుస్తుందంట. ఇప్పుడు స్వామివారి ఊరేగింపు అయిపోతే స్టార్ట్ అయిపోయింది. టెంపుల్ ముందు నుంచి అలా సెంటర్లోకి అలా స్వామివారి ఊరేగింపు జరిగిద్ది. ఇంకా భక్తులంతా హారతులు, మంగళహారతులు, కొబ్బరికాయలు అవి ఇచ్చి స్వామివారిని అయితే దర్శించుకొని ఇంకా తీర్థ ప్రసాదాలు అవి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడ వచ్చేసి రేపు కళ్యాణము, రథోత్సవము ఇంకా 2 రోజులు ఇంకా బాగా ఇంకా ఘనంగా జరిగిద్ది. లక్షలాది మంది భక్తులు వస్తారని అదే అంచనా. అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి మాకైతే తెలియదు. అలాగే ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో ఆ రోజు నుంచి ఇక్కడ వచ్చేసి స్వామివారి సన్నిధిలో ఒక రోజు ఎవరో ఒకళ్ళది ప్రోగ్రాం అయితే ఉంటుంది. మేము వెళ్ళాం నిన్న అయితే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాం అయితే జరుగుతుంది. కొద్దిసేపు దాన్ని కూడా చూసి ఆనందించి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఆ రద్దీలో నుంచి కొంచెం నిదానంగా అయితే బయటకు వచ్చాము. ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అదే మందులతోటి కొంచెం స్వామివారికి ఇవన్నీ అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇంకా దీని గురించి డీటెయిల్డ్గా చెప్పాలి అంటే నేను ఈ ఇయర్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉండడము ఇక్కడ కొత్త కాబట్టి నాకు పూర్తిగా తెలియదు అసలు ఏం జరిగిద్ది, ఏం చేస్తారు స్వామివారికి అనేది. నేను తెలుసుకోవాలి, కావాలనుకున్న వాళ్ళు తెలుసుకున్న తర్వాత నాకు తెలిసినంత వరకు అయితే నేను అందరికీ చెప్పాలని ట్రై చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చెప్పండి అని అంటే కామెంట్ చేయండి. నాకు ఎంతవరకు అయితే తెలుస్తుందో తెలుసుకున్న వరకు మ్యాక్సిమం అందరికీ నేను పూర్తిగా అయితే చెప్తాను. ఇంకా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ తిరునాళ్ళని ఎవ్వరూ మిస్ చేసుకోకండి, అందరూ వచ్చి చూడండి. ఇది కృష్ణుడి వాహనం, అదే కృష్ణుడిని ఊరేగించే బండి. అంటే ఇలా డిఫరెంట్గా ఎందుకు చేస్తారు ఏంటి అనేది అయితే కాన్సెప్ట్ తెలీదు. మాది ప్రాపర్ వచ్చేసి శ్రీశైలం. మాకు శ్రీశైలంలో వేరే విధంగా చేస్తారు, అందుకని తెలియదు. ఓకే మరి బాయ్.